ఫారెన్ ట్రేడ్ పాలసీస్. మూల్యహీనీకరణము పరిమాణములో సరికానిది గుర్తించండి. సరికానిది గుర్తించండి అని ఇచ్చాడు. ఇండియాలో కరెన్సీ విలువ తగ్గుతుంది. విదేశీ కరెన్సీ విలువ పెరుగును. ఎగుమతులు పెరుగుతాయి. మూల్యహీనీకరణము చేయాలి అండి అంటే ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అనుమతి తప్పనిసరి. ఇప్పటి వరకు 5 సార్లు మూల్యహీనీకరణము చేశారు. ఇక్కడ మొత్తము ఏ నుంచి ఈ అంటే 5 ఆప్షన్స్ ఇచ్చాడు. ఈ 5 ఆప్షన్‌లో సరికానిది ఏది గుర్తించండి అని ఇచ్చాడు. ఓకే అండి. ఈ ఈజ్ ద కాదండి. ఇప్పటివరకు ఇండియాలో మూల్యహీనీకరణం ఎన్ని సార్లు చేశారండి అంటే 4 టైమ్స్ చేశారండి. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత 1949లో ఫస్ట్ టైం, 1966లో రెండోసారి, 1991లో 2 సార్లు చేశారు. అంటే మొత్తానికి మూల్యహీనీకరణం ఎన్ని సార్లు చేశారండి అంటే 4 సార్లు. అసలు మూల్యహీనీకరణం డీవాల్యుయేషన్ అంటారు ఇంగ్లీష్‌లో. మూల్యహీనీకరణము అంటే ఏందండి అంటే రూపాయి విలువను తగ్గించి డాలర్ విలువను పెంచుతుందండి. ఎందుకోసం అంటే భారతదేశంలో విదేశీ ద్రవ్యము కొరతగా ఉంది. విదేశీ ద్రవ్యము కొరతగా ఉంది. మరి విదేశీ ద్రవ్యము పెరగాలి. మనము ఎగుమతులు, దిగుమతుల్లో ఉపయోగించేటువంటి కరెన్సీ ఏదండి అంటే అమెరికన్ డాలర్స్. ఏ దేశమైనా సరే ఒక వస్తువును దిగుమతి చేసుకున్నామండి అంటే కంపల్సరీగా ఇండియా ఏమి ఇవ్వాల్సి వస్తుందండి అంటే మన అమెరికన్ డాలర్స్ ఇస్తున్నారు. ఈ అమెరికన్ డాలర్స్ కొరతగా ఉన్నటువంటి సమయంలో రూపాయి విలువను తగ్గిస్తుంది. విదేశీ ద్రవ్యాన్ని విలువను పెంచుతుందండి. దీని ద్వారా ఎగుమతులను ప్రోత్సహిస్తుంది. ఎగుమతి ప్రోత్సహించడం వల్ల ఇక్కడ డాలర్ విలువ పెరగటంతో ఇండియా ఎగుమతి చేయటంతో మనకు డాలర్స్ విలువ ఎక్కువగా పెరగటం వల్ల మనకి యూజ్ ఉంటుందండి. ఎగుమతులను ప్రోత్సహిస్తుంది. ఈ 2 ఆప్షన్స్ ఫస్ట్ 2, 3 ఆప్షన్స్ కరెక్టే. మూల్యహీనీకరణము చేయాలి అండి అంటే ఎవరి యొక్క అనుమతి కావాలండి అంటే ఐఎంఎఫ్ అనుమతి కంపల్సరీ కావాలి. మూల్యహీనీకరణము ఎన్ని రోజులు అమల్లో ఉంటుందండి అంటే జస్ట్ 24 అవర్స్. ఒక్కరోజు మాత్రమే అమల్లో ఉంటుంది.